వెల్కమ్ టు కేటైమ్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలన ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. మంత్రి శ్రీనివాస్ రెడ్డి. వివాహేతర సంబంధంతో హత్య, ముద్దాయిలు అరెస్టు. కుప్పంలో చంద్రబాబును 1,00,000 మెజార్టీతో గెలిపించడమే లక్ష్యం. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. మంచిర్యాలలో విద్యారంగ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం. ఆధార్ సెంటర్ను ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామలరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇల్లందులో మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2 సార్లు అధికారంలోకి వచ్చిన భరాసా దోపిడీ పాలనను చూసిన తర్వాత తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఇచ్చిన మాటను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తించి కాంగ్రెస్ పాలనలోనే సమక్షం కలుగుతుందని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పట్టం కట్టారు. ఇప్పటి వరకు 17 కోట్ల మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారు. అలాగే పేదలకు వైద్యం కోసం ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే అన్నారు. ప్రజాపాలన ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులతో పాటు ప్రభుత్వ 6 గ్యారంటీ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు. ఈనాటి పార్లమెంటరీ సమీక్ష సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు పొంగులేటి శ్రీనన్న, మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారికి సహకరించాలా. దయచేసి మనమంతా త్వరగా సమర్పించుకుంటే దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కాబట్టి అందరూ అర్థం చేసుకొని సహకరించవలసిందిగా కోరుతాము. అందరికీ నమస్కారం. ఈరోజు దేశం కానీ రాష్ట్రం కానీ సురక్షణ ఉంటుందని చెప్పి ఒక మంచి ఆలోచన తీసుకోవడం జరిగినాడు. మరి కాంగ్రెస్ పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం. రేపు రాబోయే ఎన్నికల్లో భారతంలో కూడా పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో బైపాస్ పార్లమెంట్ ఉన్నటువంటి 7 సెగ్మెంట్లో ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో పెద్ద మెజార్టీ తెచ్చి ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా సునాయాసంగా గెలిచే విధంగా దాదాపు అన్ని మరి 7 నియోజకవర్గాల్లో 6 కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన 1% మాత్రమే ఒక బీఆర్ఎస్ పార్టీ గెలవడం జరిగింది. కాబట్టి తప్పకుండా పెద్ద మెజార్టీ ఇచ్చి మన పార్లమెంట్ సభ్యులు పెద్ద ఎత్తున విజయాన్ని విధంగా మన ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. ఎలా ఉందంటే చెవులు గుసగుసలాడి కోరుకున్నారు. కన్నికయ్య గారు గెలుస్తాడో లేదో, గెలిచిన 5,000తో గెలుస్తాడో 3,000తో గెలుస్తాడో, అసలు గెలుస్తాడో లేదో, ఓట్లు వస్తాయో రాదో అని చెవులు కొరుకునే వాళ్ళు ఈ చెవులు కొరుకునే వారి చెంప చెల్లు అనే విధంగా నాకు కూడా రానంత మంచి మెజార్టీతో 57,000 ఓట్ల పైచీలకు మెజార్టీతో, అద్భుతమైన మెజార్టీతో ఇల్లెంత నియోజకవర్గ చరిత్రలో ఏ ఒక్కరికి ఇంత మెజార్టీ ఏ పార్టీలో కూడా ఆ రకమైన మెజార్టీతో రాత్రనక పగలనక అన్నం తిన్నామా తినలేదా అనకుండా, అర్ధరాత్రి అనకుండా మీరందరూ కష్టపడి కనకన్నని మంచి మెజార్టీతో ఏమీ ఆశించకుండా అద్భుతమైన మెజార్టీతో గెలిపించారు. ఆ దీవెన
ఈ ఆశీస్సులు, ఈ కష్టం ఇదంతా కూడా మీది, ఈ ప్రభుత్వం మీది. ఇక మనకి మిగిలింది ఒక్కటే, మనము ఇందిరమ్మ కుటుంబానికి. కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానంలో టీడీపీ నేతలు ప్రచార పత్రికకు పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ మరియు కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ప్రచార పత్రికకు అందజేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరారు. కుప్పం అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రసన్న గంగమ్మ తల్లి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ తరఫున పూజా కార్యక్రమాలు నిర్వహించి చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించడానికి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. శంఖారావం అనే పేరుతోటి ఈ ప్రచార కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. రాబోయేటటువంటి 10 రోజుల్లో నియోజకవర్గం మొత్తం బూత్ పరిధిలో ప్రతి ఇంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను వివరించడం, అలాగే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించడం, ఇవన్నీ చేయటం జరుగుతుంది. సో రాష్ట్రం మొత్తం కూడా మొన్న అందరూ చూడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉమ్మడి సభ నిర్వహిస్తే ఎంత అద్భుతమైన స్పందన అనేది వచ్చిందో. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఈ ఎన్నికలు ఎంత చారిత్రకమైన అవసరం అనేది కూడా చెప్పడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేనకు సంబంధించి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం అనేది చేయటం జరిగింది. వ్యూహం నాకు వదిలేయండి, మీరు పని చేయండి, నన్ను నమ్మి పని చేయండి అని చెప్పనేసి వాళ్ళ కార్యకర్తలు కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రతి చోట టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సోదర భావంతో పనిచేసేటటువంటి వాతావరణం మరింత మెరుగుపడింది. మొన్న సభ ద్వారా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి నిర్వహించిన సభతో అందరిలో ఒక నూతన ఉత్తేజం అనేది వచ్చింది. తెలుగుదేశం పార్టీ విజయాన్ని అలాగే జనసేన పార్టీ విజయం రెండూ కలిపి పొత్తుతో వెళ్తున్న ఈ విజయాన్ని ఎవరూ ఆపలేరు. అగ్నికి వాయువు తోడైనట్టు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు తోడవటం, అవతల పార్టీ భస్మీ అయిపోయేటట్టు అంటే బూడిద అయిపోయేటట్టు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు ఈ విధంగా అభివృద్ధి చెందారన్న కుప్పానికి ఇంత గుర్తింపు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో వచ్చిందంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. కుప్పం అని మీరు ఎక్కడికి పోయి చెప్పినా రాష్ట్రంలో మీకు ఒక తెలియని ఒక గౌరవం లభిస్తుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇక్కడ విద్య పరంగా, వైద్యం పరంగా, రైతుల పరంగా, పాడి పంటల పరంగా ప్రతి ఒక్క అంశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మీ జీవితాలను గత 35 సంవత్సరాలుగా ఏ విధంగా మార్చారో కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరాచకాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఈ కుప్పం నియోజకవర్గంలో, ఇక్కడ కుప్పం సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారో, కుప్పంలో ఎటువంటి ఒక కల్చర్ని అంటే గంజాయి ఇట్లాంటి విపరీతమైన కల్చర్ని ఏ విధంగా పాడు చేస్తూ మన బిడ్డల భవిష్యత్తు ఏ విధంగా నాశనం చేసేటటువంటి వాతావరణం కానీ, అలాగే ఎంతో గొప్ప ద్రవిడ యూనివర్సిటీని ఈరోజు ఏ స్థాయికి తీసుకొచ్చారో
జీతాలు ఇవ్వకుండా, అక్కడ పిల్లలకి ఎగ్జామ్స్ కూడా జరిగేటటువంటి పరిస్థితులు లేకుండా ఉండే విధంగా పోస్ట్పోన్ చేసుకుంటూ, హాస్టల్లో ఉండే పిల్లలకి భోజనాలు లేకుండా, అంటే ఒకటి కాదు, ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసే దుర్మార్గాలు, అరాచకాలు ఒక పక్క అయితే ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడా అదేవిధంగా జరుగుతున్నాయి. వాటన్నిటి మీద కూడా మీరు అందరూ ఆలోచించి 1,00,000 ఓట్ల మెజారిటీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చేదానికి ప్రజలందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. అలాగే మేము మళ్ళీ పిలుపునిస్తున్నాం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఎవ్వరూ గెలవలేరు, అది అందరికీ తెలిసిన వాస్తవం. కాబట్టి ఓడిపోయే అభ్యర్థులకు ఓటు వేసి మీ ఓటును వృధా చేసుకోవద్దు. గెలిచి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్ర దశను మార్చేటటువంటి వ్యక్తికి మీరు ఓటు వేయాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. డోర్ టు డోర్ మీ అందరి దగ్గరికి మా నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి విజ్ఞప్తి చేస్తారు. సహకరించవలసిందిగా కూడా ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలకి మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ, రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పరంగా ఇండస్ట్రీస్ కానీ, కంపెనీలు కానీ, అలాగే మనకి ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా, పేదలకి వాళ్ళకి రాబోయే 5 సంవత్సరాల ఆదాయం రెట్టింపు అయ్యే విధంగా కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు పాడి పంటల విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏ కార్యక్రమాలు చేయాలనుకుంటారో అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ మంచి మనసుతో, నిండు మనసుతో చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించాలని చెప్పనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం. మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు. దేవనపేట టోల్గేట్ వద్ద ఘటన, పరిస్థితి ఉద్రిక్తం, అడ్డుకున్న పోలీసులు. Get
మేడిగడ్డ బాటలో గులాబీ సైన్యం. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు ఎమ్మెల్యేలు కలిసి మేడిగడ్డకు బయలుదేరారు. పోలీసుల తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగ్రహం. స్వయంగా వరంగల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఫోన్ లో మాట్లాడిన కేటీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలను కొట్టడమే కాకుండా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారన్న కేటీఆర్ న్యాయస్థానాలు మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తామని, స్పృష్టీకరణ పరకాల ఘటనలో గాయపడిన కార్యకర్తలను పరామర్శించిన కేటీఆర్ గులాబీ సైనికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ. కార్యకర్తలకు ఏమాత్రం అధైర్యపడవద్దని భరోసానిచ్చిన కేటీఆర్ పరకాల ఘటనలో గాయపడిన పార్టీ కార్యకర్తలను ఇవాళ చెలో మేడిగడ్డకు వెళ్తున్న సందర్భంగా మార్గ మధ్యంలో కలిసి కేటీఆర్ పరామర్శించారు. అవి ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి. రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి? మమ్మల్ని హౌ కమ్ దే ఆర్ నాట్ అలౌడ్ टू मीट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं, ये काम की रीत है. हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं. आपको क्या तकलीफ है आपके पुलिस को? श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया. ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? अंबरजीत सुनो, एक बात सुन लो. सत्ता बदलते रहता है. ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు అవసరం చేయాలి? మీరు చెక్ చేయండి. మీ వాళ్ళు, నేను మీ బాధ్యత మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక हमको भी जाना पड़ता है, एचआरसी जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता. अगर ऐसे ही करेंगे हम, आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो, जांच भी नहीं करने को बोलो उसको. अरे आज मम्मल्ని కలవనీయకుండా చేయడం ఏంది? ఆయన అర్థం కాదు. ప్లీజ్ చలో మీరు గో. బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా కొమ్రవెల్లి మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుని కొమ్రవెల్లి చెర్యాల మండల కేంద్రాలలో బైక్ ర్యాలీ నిర్వహించిన మాజీ పార్లమెంట్ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్న బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు గెలవడం కష్టమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 80 రోజులు గడుస్తున్నా వరి పంటలకు నీరు విడుదల చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చెల్లని కరెన్సీగా మారిందన్నారు.
రాజ్యంగా శ్రీరాముని చింతనురా ధర్మ పాలనే లక్ష్యంగా శ్రీరాముడు ప్రజరా విశ్వ హిందూ పరిషత్తు వీరోచిత పోరాటం విశ్వ హిందూ పరిషత్తు వీరోచిత పోరాటం పరిగీసిన బజరంగు దళ చిందించిన నెత్తుటి ఫలితం రాయిని రాయిని కాంగ్రెస్ చూద్దాం. మన ముందు 3 పార్టీలు ఉన్నాయి, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్. మోడీ గారు మనం 9,36,000 కోట్ల నిధులు ఇచ్చారు. ప్రతి గింజ కొనేది మనం, ప్రతి గింజ కొనేది మనం. ఎకరాకు 18,000 సబ్సిడీ ఇచ్చేది మనం, ఇంట్లో ఫ్రీ రేషన్ ఇచ్చేది మనం, బల్బులు ఇచ్చేది మనం, గ్యాస్ స్టవ్ ఇచ్చేది మనం, ప్రతి ఊర్లో సీసీ రోడ్ ఇచ్చేది మనం. కేసీఆర్ ఈ ఘటనలో ఇచ్చారు, 7 లక్షల కోట్ల అప్పిచ్చారు. ఏమిచ్చాడు? 7 లక్షల కోట్ల అప్పిచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది, 70 రోజులు 80 రోజులు అయింది అంతే. పొలాలు ఎండిపోతున్నాయా? ఎండిపోతున్నాయి కదా. బోర్లలో ఎండిపోతున్నాయా? నీళ్లు అట్టడికి పోయినాయా? ఈ రోజు వరి పంట ఎండిపోయి పశువులు మేస్తున్నాయి. ఇది ట్రైలర్ మాత్రమే, ఇది ట్రైలర్ మాత్రం. రైతు బంధు వచ్చిందా? రైతు భరోసా దేవుడు ఎరుగు. రైతు బంధు 2 ఎకరాలకు అది ఊర్లో 50 మంది 100 మందికే వచ్చింది. 50 మంది 100 మందికి. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, మాటలు మాత్రం కోటలు మారుతాయి. 80 రోజుల్నే ట్రైలరే ఇంత ఘోరంగా ఉంటే ముందు ఎట్లా ఉంటుందో సినిమా. 6 నెలల తర్వాత చింతబరిగా పట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రజలు తరిమి కొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయి. దయచేసి కాంగ్రెస్ ఓటేస్తే మనం నిర్వీర్యమవుతాం, నాశనమవుతాం. అందుకొరకు మోడీ గారికి, కమలం గారికి వేయాలి. ఈ అంశాన్ని ప్రజలకు చెప్పండి. ఇక టీఆర్ఎస్ అయితే రద్దయినది 1000 రూపాయల నోటా, 1000 రూపాయల నోటేనా? రద్దయింది 2000 నోటు, 1000 రూపాయలు. మనం ఆ రద్దయిన నోటు తెస్తే 2000 ఉంటుంది, కానీ చెల్లదు. చాయ్ షాప్ వాడు కూడా తీసుకోడు. ఇక టీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. అందుకొరకు ప్రజలు ఎగ్జామ్ లాగా ఏ బీజేపీ, బి కాంగ్రెస్, సి బీఆర్ఎస్, ఏ లక్షల కోట్ల నిధులు వస్తాయి. మోడీ గారి ఆశీర్వాదం ఉంటుంది, ప్రాజెక్టులు వస్తాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్. బి కరెంటు కష్టాలు వస్తాయి, బోర్లు ఎండిపోతాయి, హామీలు అమలు ఉండదు. ఇక ముందు అయితే వసూళ్ల రాజ్యం వస్తుంది. సి చెల్లని నోట్. సింపుల్. అందుకొరకు ఏకు చెక్ చేయాలి, కమలం గుర్తుకు ఓటేయాలి. ఈ అంశాన్ని మనం ప్రజలు తీసుకోవాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరోసారి మోడీ గారికి గిఫ్ట్ గా ఇద్దాం. భువనగిరి గెలిచే అవకాశం ఉంది. దయచేసి మీరు చేయాల్సిందల్లా టచ్ చేసి చూడండి. ప్రతి ఇంటిని టచ్ చేయండి. టీఆర్ఎస్ వాళ్ళని టచ్ చేయండి, కాంగ్రెస్ వాళ్ళని టచ్ చేయండి, సిపిఐలను టచ్ చేయండి, సిపిఎం వాళ్ళని టచ్ చేయండి. 190% మనకే వస్తారు. కాంగ్రెస్ చూద్దాం. మన ముందు 3 పార్టీలు ఉన్నాయి, అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్. మోడీ గారు మనం 9,36,000 కోట్ల నిధులు ఇచ్చారు. ప్రతి గింజ కొనేది మనం, ప్రతి గింజ కొనేది మనం. ఎకరాకు 18,000 సబ్సిడీ ఇచ్చేది మనం, ఇంట్లో ఫ్రీ రేషన్ ఇచ్చేది మనం, బల్బులు ఇచ్చేది మనం, గ్యాస్ స్టవ్ ఇచ్చేది మనం, ప్రతి ఊర్లో సీసీ రోడ్ ఇచ్చేది మనం. కేసీఆర్ ఈ ఘటనలో ఇచ్చారు, 7 లక్షల కోట్ల అప్పిచ్చారు. ఏమిచ్చాడు? 7 లక్షల కోట్ల అప్పిచ్చారు. ఈ రోజు కాంగ్రెస్ వచ్చింది, 70 రోజులు 80 రోజులు అయింది అంతే. పొలాలు ఎండిపోతున్నాయా? ఎండిపోతున్నాయి కదా. బోర్లలో ఎండిపోతున్నాయా? నీళ్లు అట్టడికి పోయినాయా? ఈ రోజు వరి పంట ఎండిపోయి పశువులు మేస్తున్నాయి. ఇది ట్రైలర్ మాత్రమే, ఇది ట్రైలర్ మాత్రం. రైతు బంధు వచ్చిందా? రైతు భరోసా దేవుడు ఎరుగు. రైతు బంధు 2 ఎకరాలకు అది ఊర్లో 50 మంది 100 మందికే వచ్చింది. 50 మంది 100 మందికి. మాటలు మాత్రం కోటలు దాటుతాయి,
మాటలు మాత్రం టోటల్ మారుతాయి. 80 రోజుల్నే ట్రైలరే ఇంత ఘోరంగా ఉంటే ముందు ఎట్లా ఉంటుందో సినిమా. 6 నెలల తర్వాత చింతబరిగా పట్టుకొని కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రజలు తరిమి కొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయి. దయచేసి కాంగ్రెస్ ఓటేస్తే మనం నిర్వీర్యమవుతాం, నాశనం అవుతాం. అందుకొరకు మోడీ గారికి, కమలం గారికి వేయాలి. ఈ అంశాన్ని ప్రజలకు చెప్పండి. ఇక టీఆర్ఎస్ అయితే రద్దయినది 1000 రూపాయల నోటా, 1000 రూపాయల నోటేనా? రద్దయింది 2000 నోటు, 1000 రూపాయలు. మనం ఆ రద్దయిన నోటు తెస్తే 2000 ఉంటుంది, కానీ చెల్లదు. చాయ్ షాప్ వాడు కూడా తీసుకోడు. ఇక టీఆర్ఎస్ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదు. అందుకొరకు ప్రజలు ఎగ్జామ్ లాగా ఏ బీజేపీ, బి కాంగ్రెస్, సి బీఆర్ఎస్, ఏ లక్షల కోట్ల నిధులు వస్తాయి, మోడీ గారి ఆశీర్వాదం ఉంటుంది, ప్రాజెక్టులు వస్తాయి, ఇరిగేషన్ ప్రాజెక్ట్, బి కరెంటు కష్టాలు వస్తాయి, బోర్లు ఎండిపోతాయి, హామీలు అమలు ఉండదు. ఇక ముందు అయితే వసూళ్ల రాజ్యం వస్తుంది. సి చెల్లని నోటు. సింపుల్. అందుకొరకు ఏకు టిక్ చేయాలి, కమలం గుర్తుకు ఓటేయాలి. ఈ అంశాన్ని మనం ప్రజలు తీసుకోవాలని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరోసారి మోడీ గారికి గిఫ్ట్ గా ఇద్దాం. భువనగిరి గెలిచే అవకాశం ఉంది. దయచేసి మీరు చేయాల్సిందల్లా టచ్ చేసి చూడండి. ప్రతి ఇంటిని టచ్ చేయండి. టీఆర్ఎస్ వాళ్ళని టచ్ చేయండి, కాంగ్రెస్ వాళ్ళని టచ్ చేయండి, సిపిఐలను టచ్ చేయండి, సిపిఎం వాళ్ళని టచ్ చేయండి. 190% మనకే వస్తారు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.